దూతా మీడియా పవర్ ఆఫ్ న్యూస్. అయితే కష్టపడతారు 5 మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఎవరో గెలుతారని చెప్పి అనుకుంటాను అంతే. గతంలో చూసుకున్న మళ్ళీ పల్లవి ప్రసాద్ కూడా అంతే కదా, ఫైనల్లో క్యాప్టెన్స్ అయ్యిండు, మళ్ళీ కళ్యాణ్ కాడ్ అంటావా? ప్రతిసారి జరిగితే అలా జరుగుతుందండి, మనం ఎలా చేద్దాం, అది కాదు కదా, ప్రతిసారి కాదనమాట. అలా అంటే ఎవరు ఆట నచ్చింది దాంట్లో మీకు? రోడ్లు వేస్తారు కదా, మరి రోడ్లు లోపల మంచిగా వేస్తాడన్న, ఎవరు చెప్పమంటావా? పవన్ కళ్యాణ్ వేస్తారు, మంచిగా వేస్తారు రోడ్లు ఆయన, కానీ మంచిగా వేస్తాడు. కాకపోతే ఏంటంటే రీతు బాధ మనం చూడలేకపోతున్నాము, ప్రతిదానికి ఏడ్చేస్తామంది. అంటే డిమాండ్ ఫోన్ గేమ్ ఆడుతున్నా, రీతు ఆడుతున్నా, మాకు అర్థం కావట్లేదు. ఈయన ఏడ్చింది కాసేపు ఏడ్చాడు, ఆమె ఎందుకు అంతలా ఏడుతుందో షీస్ క్రైయింగ్, ఐ డోంట్ నో వై. ఏంటి అది ప్రేమ, లవ్, ఇష్కు, కాదలు ఏమైనా అనుకోండి, అది ప్యూర్ లవ్ అని నాకు ఈరోజే నిన్ననే తెలిసిందనమాట. అంటే ఇన్ని రోజులు ఏదో సపోర్టింగో ఏదేదో అనుకునేటోని, అది లాస్ట్ నాకు కూడా తెలిసింది. వాళ్ళ అనుబంధం బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇలాగే చాలా చక్కగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటాను అన్నమాట. సంజన రీతు గారి గురించి కొట్టుకోండి, చంపుకోండి, వేసుకోండి, జనాలకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్. ఫ్యామిలీ వీక్ ఎత్తేనేమో టీఆర్పీ రేటింగ్ తగ్గిపోయింది అంటే జనాలు చూస్తానమాట. అంటే కొట్టుకుంటేనే జనాలు చూస్తున్నారు, అది జనాలకి ఇష్టం. ఇద్దరు కొట్టుకుంటుంటే చూడడం జనాలకి ఇష్టము, అలాగే చూస్తాను అనుకోండి. అది చాలా చక్కగా అయ్యాడు, ఓకే ఫైన్, అంటే మంచిగా అయ్యాడు భయ్య. అంటే చెప్పారు కదా, టిల్ ఎంటాడు దేవరికి ఎవరైతే గెలుస్తారో వాళ్ళే ఉంటారు. కాకపోతే ఇమాన్లను అవుతాడు అనుకున్నాను. మన వెన్నుపోటు పొడిచినట్టు, కట్టప్ప బాహుబలి వెన్నుపోటు పొడిచినట్టు ఈయన డిమాండ్ పైన వచ్చి, సారీ హూ ఇస్ హీ, ఐ ఫర్గెట్ జమాన్ పవన్ పుష్ లైక్ మర్చిపోయానులే, కానీ ఆయన పొడిచాడు కదా, చాలా బాధాకరం అనుకోవచ్చు. ఇమ్మాలను కూడా ఏడ్చాడు, అది వేరే విషయం అనుకోవచ్చు. ఇమ్మాలను వెళ్తే చూడాలని, అంటే కొంతమంది ఏదో చేస్తే చూడాలని, ఇంకోటి ఏదో అంటే నవ్విస్తే నవ్వాలని అనిపించేది ఎవరైనా ఉన్నారంటే ఇమ్మాన్ అనమాట. ఐ లవ్ ఇమ్మాన్ అన్న, వై బికాస్ మళ్ళా చాంప్ చవక్కు రా తబ్బుళ్ళు అన్నాడు కదా, అది మంచిగా అనిపించింది. ఓకే, మళ్ళీ రీతు చౌదరి ఒక డైలాగ్ వేసింది, ఏంటి అప్పుడు నువ్వు చేసిన తప్పు అయితే ఇప్పుడు అది పవన్ కళ్యాణ్ డైలాగ్ ఉంటుంది, విన్నారా మీరు? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిది, అప్పుడు మా నాకు చేసిన తప్పు అయితే ఇప్పుడు నువ్వు చేసింది తప్పేస్తా అని చెప్పి ఈ డైలాగ్ ఎక్కడ రిపీట్ అయిందంటో నిన్న రీతు చౌదరి ఉందనమాట. అప్పుడు నువ్వు చేసింది కరెక్ట్ అయితే ఇప్పుడు నేను చేసింది కరెక్ట్ అని చెప్పింది కదా. అంటే రీతు చౌదరి సినిమాల్లోనే ఉంటుందన్నమాట. ఆర్టిస్ట్ని ఎంకరేజ్ చేయండి అయ్యా, డిస్కరేజ్ చేయొద్దండి. అది తనుజ ఫెయిర్, తనుజ అన్ఫేర్ అన్నమాట. ఎందుకంటే ఏమో అనుకో, నాకు నచ్చదు భయ్యా ఆమె, ఒక్కోసారి నాకు నచ్చలేదు అంతే, అది నచ్చదు ఆమె, నాకు ఇష్టం లేదు అంతే. ఇంకా లోపల చెప్పడానికి అనుభూతులు ఉన్నా పర్లేదు, ఇమ్మాన్లకే సపోర్ట్ చేస్తాను, ఏమన్నా అభ్యంతరమా ఏం లేదు. ఇమ్మాన్లను గెలుస్తాడు టిల్ ఎండ్ ఆఫ్ ది డే వరకు, అది స్టోరీ అనమాట. టాప్ 5 ఫస్ట్ ఇమ్మాన్లన్న ఫస్ట్ విన్నరు. దాని తర్వాత తనుజ గారు నచ్చకపోయినా కూడా తనుజ గారిని సపోర్ట్ చేస్తాను నేను కూడా. ఎందుకంటే కొద్దిగా గేమింగ్ పరంగా వచ్చినప్పుడు కొద్దిగా ఎఫెక్ట్, అంటే కొంతమంది ఏంటంటే ఓడిపోతే వాళ్ళు ఓడ్చుకోలేనమాట, ప్రతిరోజు గెలుపు కోసం ముందుకెళ్తూ ఉంటారు అనమాట. అలాంటిది ఎవరిలోనే చూశానంటే ఇంతకుముందు మా సార్ ఉండేటోడు అనమాట. మీకు దెబ్బలు పడతారా బాబు, చదువుకోకపోతే అలవాటు పడిపోతున్నారా మీరు అని చెప్పేటో అనమాట. అంటే ఆయన ప్రతిరోజు ఎవరైనా గెలిపించాలనో ఆయన గెలవాలని కోరుకుంటారు అనమాట. అలా అనిపించింది ఎవరన్నా ఉన్నారంటే మళ్ళీ దాని తర్వాత తనుజ గారు ఉన్నారన్నమాట. అంటే ప్రతి దానికి తపన పడుతుంది అనమాట, నేనే గెలవాలి, నేనే ఆడాలి, ఆ సెల్ఫ్ అనరు గెలవాలి అని చెప్పి కోరుకుంటుంది కదా, ఆమె కొద్దిగా నచ్చింది. దాని తర్వాత కళ్యాణ్ పడాల గారు మంచిగా ఆడారు గేమ్ అయితే, ఓకే ఫైన్. దాని తర్వాత డిమాండ్ పవన్ గారు, ఇంకెవరున్నారు, బర్నీ గారు కానీ సుమన్ శెట్టి గారు కానీ. ఓకే, ఎలిమినేషన్ దివ్య గారు. లాస్ట్ వీక్ ఏం జరిగింది, ఆమె అప్పుడు తీసేసాడు, రెచ్చగొట్టుకో అని చెప్పి. డబుల్ ఎలిమినేషన్ అయితే తనుజ ఎవరిని దివ్య గారు వెళ్ళిపోతాను అనుకుంటాను. ఎందుకంటే కొద్దిగా ఇంకా ఎవరెవరు నాకేం తెలుసు, మీరు అడిగితే మీకు తెలిసింది కూడా నాకే తెలుసు. సుమన్ శెట్టి గారిని ఎట్లా పంపిస్తారు భయ బయటికి, సుమన్ శెట్టి అన్న తక్కువ చేయమాకన్నా నా బాబు, ఇంతే ఉంటాడు హైట్ ఖాళీ, మొత్తం దుమ్ము లేపేస్తాను అన్నమాట. చూసారు మీరు ఆల్రెడీ. అంటే చిన్న డైలాగులతోటి ముందుకెళ్తాను, ట్రోలింగ్ కాదు ఇది, అన్న కోసం నేను మనస్ఫూర్తిగా చెప్తాను అంటే చిన్న డైలాగ్స్ అనమాట. అలాంటి సినిమాలతోటి ఆయన ముందుకు వెళ్తూ ఉంటాడు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూతా మీడియా.